ఆల్రైట్ 2024 వచ్చేసింది. సో ఈ ఇయర్‌కి మనం ఏమేమి గోల్ సెట్ చేసుకోవాలా? మినిమమ్ 7 ఫిగర్స్ ఆఫ్ సాలరీ కావాలా? హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలా? సో డైలీ యోగా చేయాలా? ఎవ్రీడే లేదంటే జిమ్‌కి పోవాలా? హార్డ్ వర్కౌట్ చేయాలా? బాడీని మంచి షేప్‌లోకి తెచ్చుకోవాలా? కానీ రియాలిటీకి వస్తే ఓన్లీ లెస్ దెన్ 10% మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే, మీరు నన్ను తిట్టుకోవచ్చు, బట్ రియాలిటీ ఎట్లుంది అనేది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, 2024 కంపల్సరీగా ఇది నా ఇయర్. లాస్ట్ ఇయర్ టు ఆ లాస్ట్ ఇయర్ లా కాకోకుండా ఈ ఇయర్ నేను కంపల్సరీగా సక్సెస్ కావాలనుకుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ లైక్ ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బీ ద సేమ్. నౌ కమ్స్ ద క్వశ్చన్, వై? మనం ఉంటుండే ఈ ఎరాలో మన మీద ఒక పెద్ద వార్ జరుగుతుందన్నమాట. ఆ వార్ ఏందో తెలుసా? నీ టైంని స్టీల్ చేయాలా అని బిగ్ కంపెనీస్ ఎన్నో అల్గారిథమ్స్ని, ఎంతో ఇన్వెస్ట్మెంట్స్ని, లైక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ని ఇన్వెస్ట్ చేసి కేవలం నీ టైంని మాత్రమే స్టీల్ చేయాలనుకుంటున్నారు. వై? ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఇన్ని అల్గారిథమ్స్ని సృష్టించండి ఈ యాప్స్. నువ్వు సెల్ ఓపెన్ చేసి ర్యాండమ్గా నీకు ఏదో బై మిస్టేక్గా వచ్చింది, నువ్వు అందుకే చూస్తాను నువ్వు అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మిస్టేకెన్. ఓకే, దే స్టడీ ఎవ్రీ వన్ అండ్ దే చూస్ అండ్ దే ప్రొడ్యూస్ ద మోస్ట్ పాసిబుల్ వీడియో దట్ యూ విల్ వాచ్. సో నువ్వు ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉండాలా. అందుకే మనం ఒక్కొక్కసారి జస్ట్ అట్లా మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తేనే ఆ రీల్స్ కానీ అదర్ ఫీడ్స్ లేకపోతే నువ్వు రియలైజ్ అయ్యే లోపలే నువ్వు అనుకోండే దానికన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైంని మనం దాని మీద స్పెండ్ చేస్తుంటాం. ఎందుకో తెలుసా? టైమ్ ఈజ్ మనీ. ఆన్ ద అదర్ సైడ్ నీ టైంని నిన్ను వేస్ట్ చేపిస్తే ద మోస్ట్ పొటెన్షియల్ గా ఇన్ యూ వాడు వేస్ట్ అయిపోయి ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ సంథింగ్ హీ విల్ బికమ్ ద యూజర్. సో కన్జ్యూమ్ చేసుకుంటాడు కానీ హీ విల్ బీ ఆల్వేస్ కన్జ్యూమర్ రాదర్ దెన్ ఏ క్రియేటర్. హార్వర్డ్ చేసిన ఒక స్టడీలో లైక్ నియర్లీ 46% ఆఫ్ అవర్ టైం మనం చేయాల్సిన పని కాకోకుండా వేరే పని కోసం యూజ్ చేస్తుంటాం. ఓకే, విచ్ ఇన్వాల్వ్స్ మొబైల్. ఫస్ట్ థింగ్ మొబైల్ అనమాట. సో అప్రాక్సిమేట్లీ లైక్ ఇన్ ఏ డే 3 hours 4, 5, 6 డిపెండ్స్ అపాన్ ఒక్కొక్కలాగా మినిమమ్ టు మినిమమ్ 4 hours మనం స్పెండ్ చేస్తున్నాం. సో థింక్ వన్స్, ఆ 4 hours ఇంటూ 30 days ఇంటూ 365 days. ఇప్పుడు పెట్టుకునే ఆ గోల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏది కాకోకుండా ఇంకొక దానికి మన టైం ప్రయారిటీ చేసుకుంటున్నట్లే. సో యు ఆర్ లూజింగ్ యువర్ టైం. ఏం స్టార్ట్ చేయాలో ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా ఐడియా లేదు, బట్ స్టార్ట్ చేసిన. సో ఏమవుతుందో తెలియదు, చేయకోకుంటే అట్లే ఉంటుంది కదా అని అనిపించి స్టార్ట్ చేసిన. ఎందుకంటే 2019లో ఛానల్ స్టార్ట్ చేసి నేను ఇప్పటికీ కంటిన్యూస్గా దాన్ని అదే ఫేస్లో తీసుకొని పోయినా కానీ ఐ డోంట్ నో వెదర్ అంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారా, నేను ఫేమస్ అవుతానా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ నేను చాలా చేసిండేవాడినేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. బట్ అవేం లేకపోకుండా అట్లే సైలెంట్గా ఉన్నా. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇప్పుడు కూడా అరౌండ్ 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే నాకు. అంతకన్నా ఎక్కువ లేరు, కానీ చూద్దాం ఏమవుతుందో. ట్వంటీ 2023లో రాధికా వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసిన. సో రాధికా వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసినాక ఆఫ్టర్ 5 years నాకు ఒక చిన్న సక్సెస్ లాగా అనిపించింది అనమాట. అపార్ట్ ఫ్రమ్ మై అదర్ కెరియర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసేదానికన్నా. సో హియర్ like I'm able to connect to audience, like understand what they need and everything. So this all came with
లిటిల్ బిట్ ఆఫ్ సాక్రిఫైజెస్ అండ్ నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ లూప్లో పడకపోకుండా అట్లీస్ట్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్. సో it's all in your hands.